కలిసి ఈ రోజుకి 11 రోజులైంది. కార్యక్రమం కూడా చాలా బాగా అయింది. మన చలపతి గారు చేయడం జరిగింది. వాళ్ళ మేనల్లుడు దగ్గరుండి అనంతలక్ష్మి గారు, వదిన గారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కార్యక్రమం తర్వాత 5వ రోజు, ఈరోజు పెద్ద రోజు కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. అన్ని దానిల కన్నా అన్నదానం విన్నారు కదా. దానివల్ల ఏంటంటే అనంతలక్ష్మి గారు ఏమేమి తినాలనుకున్నారో అవన్నీ కూడా ఈ 11 రోజులు కూడా మనం వండడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆమె పుణ్యస్త్రీగా చనిపోవడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే ఒక బ్రాహ్మణులతో ఆమెకు అంత్యక్రియలు చేయడం జరిగింది. అది ఎవరికో కానీ భాగ్యం కలదు. కాశీలో చేసినంత పుణ్యం అనమాట. ఎందుకంటే మన అనాథాశ్రమంలో ఆమెకు అంత్యక్రియలు జరగడం, అలాగే 5వ రోజు 5th డే జరగడం, అలాగే నిన్న వెళ్ళి అస్థికులు కూడా చలపతి గారితో నిన్న వెళ్ళి కనిపించుకొచ్చినాం. ఈ రోజులన్నీ చేసాము. ఆమెకి ఇష్టమైన వంటలన్నీ కూడా ఆమెకి ఏవైతే ఇష్టపూర్వకంగా తింటారో ఆ వంటలన్నీ చేసి ఆమెను స్మరించుకుని ఆమె మనందరికీ దేవుళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆమె పుణ్యస్త్రీలాగా చనిపోయింది. వాళ్ళ వదిలి గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా, వాళ్ళ అబ్బాయి గారు కేరళలో ఉంటారు. మొన్న కూడా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అని ఫార్వర్డ్ చేసుకుంటే మొత్తం ఎక్కడెక్కడ ఏముంటున్నారో ఏం చేసి మంచి హిందూ ధర్మాలు ఏమున్నాయో మొత్తం ప్రతిదీ కూడా పిలిచేయడం జరిగిందమ్మా. ఆమె దీవులు మీకు కంపల్సరీ మీకు ఉంటాయి. ఎందుకంటే బంధువులు ఎంతమంది ఉన్నా కూడా ఆపదలో ఆదుకునే వాళ్ళే బంధువులు. సుఖాలకి కష్టాలకి అది రావడం కాదు. పెళ్లికి ప్రతి ఒక్కళ్ళు వస్తారు, కానీ కష్టం ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు వచ్చే వాళ్ళే బంధువులు అవుతారు. ఆమెకి ఏమి లేకపోయినా, ఏది లేకపోయినా కూడా, ఆమెకి వెనకాల చిన్న ఆస్తి కూడా లేకపోయినా కూడా మీరు వచ్చి ఆమెకి ప్రతి కార్యక్రమం కూడా దగ్గరుండి మా తోడు చేపించారు మీరు. అది మా భాగ్యం అనుకుంటాం. అది మాకు చాలా సంతోషమైన. ఎందుకంటే మేమందరం కూడా ఆమె మా దగ్గర రావడం కూడా ఒక తల్లిలాగా, ఎందుకంటే మా అమ్మలాగా మేము భావించి మేమందరం కూడా, మా చలపతి గారిని కానీ మేమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. చూసారు కదా, ఈ రోజు లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. అమ్మ ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే దయచేసి ఏంటంటే అందరూ కూడా ఇలాగా, ఎందుకంటే డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా కాకూడదు. మనిషిని మానవత్వంగా చూడండి అంతే ప్లీజ్. మీరు ఏం కాదు. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ అనమాట. ఆమె అనంతలక్ష్మి గారు మేనల్లుడు ఇంత బాగా చేశాడంటే నిజంగా ఆమె అదృష్టం అనుకోవాలంతే. అందుకంటే ఏం లేదు. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. నువ్వు ఆడిన ఆటలు, చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా. ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా. కాలే నిప్పుల బూడిదలోను బజ్జోనా కన్నా, ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా. ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా.
పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తాయిరా నీ వాళ్ళే నిన్ను ఒంటరిగా వదిలేసి పోతరురా నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తరురా వీలుంటే అడవిలో నీకొక రంగుల బంగుల కడుతరురా ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతీకారమురా చిరునవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేం పోతదిరా పగిలే కుండకు ఎడమ చేతితో నిప్పంటిస్తరురా స్వర్గము నరకము ఉన్నదో లేదో ఎవరికి తెలియనురా ఓ మనిషి మాయ ప్రపంచం ఈ లోకం ఓ మనిషి కలల ప్రపంచం ఈ లోకం కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా కాలం ఆడే వింత నాటకంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మనిషి జీవన ప్రయాణం తప్పకుండా ఆగిపోవాల్సిందే జనన మరణాల అర్థం కాని పుస్తకమే ఈ మానవ మనుగడ అందుకే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా అంటూ ఆ నిజాలను పాట రూపంలో రాశాను మీకోసం కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో కంటి నిండా కొనుకు లేక సంపాదిస్తావు పోయేటప్పుడొంటరిగా వెళ్ళిపోతావు కాకులెత్తుకెళ్ళనీది పిండకూడును కడుపు నిండా తినకపోతే ఏమి ఏతును వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో అనుకున్న వాళ్ళు అందరూ నువ్వు అంతమైపోవాలని చూస్తారు నువ్వు నమ్ముకొని ప్రాణమన్న కొందరు నిన్ను వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతారు సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు ఉన్నది ఉన్నట్టు అంటే దెయ్యమంటారు సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యమంటారు వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో తినిపిస్తే తాగిపిస్తే ఉంటారు నువ్వు కనిపిస్తే దండాలు పెడతారు నీకు కష్టం వస్తే దూరం వెళ్ళిపోతారు లేనిపోని బురద నీకు అంటుతుంటారు
ఎక్కినాక మొదలు నరుకుతుంటారు, కట్టు కథలు చెప్పి నిన్ను మాయ చేస్తారు. చెట్టు ఎక్కినాక మొదలు నరుకుతుంటారు, కట్టు కథలు చెప్పి నిన్ను మాయ చేస్తారు. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో. అవసరాన్ని బట్టి నీతో ఉంటారు, సరెల్లిలాగా రంగు మార్చుతుంటారు. లేని ప్రేమ మీద ఒలుక పోస్తారు, నటిస్తూనే కోతులెన్నో తీస్తారు. స్నేహమంట నీదే అంటూ పొగుడుతుంటారు, తేనె ఊస కత్తిలాగా పానందిస్తారు. స్నేహమంట నీదే అంటూ పొగుడుతుంటారు, తేనె ఊస కత్తిలాగా పానందిస్తారు. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. 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 భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు. కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. ఎన్ని తెలిసి రకాటంలో పడిపోతావు ఎందుకని? మాయా 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 తేలిపోయింది, తెలిసిపోయింది, తేలిపోయింది, తెలిసిపోయింది, తెలియనిదేదో ఉందని మనసా. ఓ తెలుసని ఎందరు చెబుతున్నది, ఉందో లేదో తేలని హంస. కళ్ళు రెండు మూసేయాలంట, మూడో కంటిని తెరవాలంట. మిన్ను మన్ను మిట్ట పల్లెం ఒక్కటిగా కనిపించాలంట. ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎరగాలంట. ఆ ఎరుక వచ్చి రాగానే, ఆ ఎరుక వచ్చి రాగానే, ఆ ఎరుక వచ్చి రాగానే మాయం అయిపోతుందట మాయా.